అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు కనానుకు వచ్చాడు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. కానీ మొదట ఒక బలిపీఠం కట్టాడు, కానీ అక్కడ లేడు అబ్రహాము. ఎందుకని? కరువు రాగానే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అబ్రహాముకి అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండటం మంచిది కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, మరలా ఏ బలిపీఠాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళాడో ఆ మొదటి స్థలమునకు, ఆ మొదటి చోటుకి, మొదట బలిపీఠం కట్టిన ఆ చోటికి మరలా తిరిగి వచ్చేసాడు. మొదట ఆ బలిపీఠానికి దూరం అయ్యాడు, కానీ మరలా తిరిగి వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, మన జీవితాల్లో కూడా మొదట రక్షించబడిన మొదట్లో కావచ్చు, క్రీస్తును తెలుసుకున్న మొదట్లో కావచ్చు, మనం ఎంతైతే చక్కని ఆత్మీయతను కలిగి ఉన్నామో, మొదట మనం చాలా ఆసక్తి కలిగి ఉన్నాం, మొదట ఎంతో ప్రార్థన చేసాం, మొదట దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాం, మొదట్లో చక్కగా వాక్యాన్ని చదివాం, మొదట్లో చక్కగా ఉపవాసాలు ఉన్నాం, మొదట్లో ఎంతగా దేవుని కొరకు పరిచయం చేశాం, మొదట్లో ఎంతగానో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాం. కానీ ఏమైందంటే కాలక్రమేణా కాలం గడిచిన తర్వాత కొద్ది కాలానికి మనం ఏం చేసాం? ఇదిగో లోకంలోని పరిస్థితులను బట్టి కావచ్చు, లోక సంబంధ ఆకర్షణ వల్ల కావచ్చు, లేదా నీకు కలిగిన పరిస్థితులను బట్టి కావచ్చు, నువ్వు మెల్లగా దేవునికి దూరం అయిపోయావు. దేవునికి దూరం అయిపోయిన మనము ఒక విషయం గమనించాలి. దేవునికి దూరమై లోకంలోకి వెళ్ళిన ప్రయోజనం ఏముంది? అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. కనుక తను ఏం చేశాడు తెలుసా? ఇదిగో నేను మరలా తిరిగి అక్కడికి వెళ్ళాలని చెప్పి మొదట బలిపీఠం కట్టిన చోటుకి మరలా అబ్రహాము తిరిగి వచ్చేసాడు. అలా వచ్చినందునే అబ్రహాం ఏం చేయబడ్డాడు? దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ మొదట్లో మనం కలిగి ఉన్న ఆత్మీయత, భక్తి, ఆసక్తి, ప్రార్థన, చూడండి దేవుని కొరకు పరిచర్య చేస్తున్న అనుభవం, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఎంతో చక్కగా మొదట్లో కొనసాగిన మనము ఇప్పుడు ఒకవేళ దేవునికి దూరమై లోక సంబంధమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వరకు ఉంటే, ఇదిగో ఆ మొదటి స్థితిలోకి మనం మరలా తిరిగి రావాలి. అలా తిరిగి రావడం ద్వారా ఆశీర్వదించబడతాం. మరి సంఘానికి దేవుడు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెసు సంఘానికి కూడా ప్రభు ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం చూస్తే, ప్రకటనలో అక్కడ ఎఫెసు సంఘానికి ప్రభు ఉత్తరం రాస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలని మనందరూ కూడా చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తాను. ఇక్కడ ఎఫెసు సంఘంతో కూడా ప్రభు మాట్లాడుతూ, ఎఫెసు సంఘాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఆ సంఘంలో సహనం ఉంది, క్రియలు ఉన్నాయి. చూడండి, ఆ సంఘము దుష్టుని సహించలేకపోయింది. ఇదిగో దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతికిన సంఘం. అయితే మొదట ఎంతో ఆత్మీయంగా కొనసాగిన ఈ ఎఫెసు సంఘము, మొదట ఎంతో చక్కని ఆత్మీయ అనుభవాలు కలిగిన ఈ సంఘము, ఇదిగో మొదట్లో దేవుని ప్రేమించి భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, ఆత్మీయత కలిగి, ప్రార్థన చేసి, ఉపవాసాలుండి, ఇదిగో ఆత్మల కొరకు ప్రయాసపడి దేవుని కొరకు పని చేసి ఎంతో నమ్మకంగా ఉన్న ఈ సంఘము ఆ మొదటన్న ప్రేమను ఏం చేసిందంట? కోల్పోయింది, వదిలేసింది. ప్రభు ఆ సంఘంతో మాట్లాడుతూ, ఇదిగో నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. ఏంటి ఆ తప్పు అంటే, నువ్వు మొదట ఉన్న ప్రేమను వదిలేసావు అని తప్పు. మొదట ఉన్న ప్రేమను వదిలేసావు కనుక ఆ మొదటి స్థితికి నువ్వు మరలా రావాలి. ఆ మొదటి క్రియలు మరలా నువ్వు చేయాలి. నువ్వు మారు మనసు పొంది ఎక్కడ పడిపోయావో అది విషయం జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. ఆ మొదటి స్థితిలోకి రా. లేని ఎడల నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తాను. అంటే చూడండి, దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడంటే, ఇదిగో దేవుడు మనలో దేన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడంటే, నీకున్న మొదటి స్థితిని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. అయితే ఈరోజు ఆ మొదటి స్థితి నీలో ఉందా? మొదట క్రీస్తుని ఎరిగిన మొదట్లో కావచ్చు, రక్షించబడిన ఆ మొదట్లో, ప్రభు సన్నిధికి వస్తున్న ఆ మొదటి సమయంలో నువ్వు ఎంత చక్కగా ఉన్నావు, ఎంత ఆత్మీయంగా ఉన్నావు, ఎంత భక్తిగా ఉన్నావు. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా కదా, వ్యర్థమైన వాటిని ముట్టకుండా, వ్యర్థమైన స్థలాలకు వెళ్లకుండా, చూడండి, వ్యర్థమైన వాటిని తినకుండా. చూడండి, ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎంత చక్కగా బ్రతికావు. ఒకప్పుడు దేవునికి ఇక ఎంత భయపడి జీవించావు. చూడండి, వ్యర్థంగా సమయం గడపకూడదని చెప్పి, సినిమాలు సీరియల్ దగ్గర గడపకూడదని చెప్పి వాక్యాన్ని చదివావు, ప్రార్థన చేశావు, ఇదిగో చక్కగా దేవుని మందిరంలో పరిచయం చేశావు, ఉపవాసాలు ఉన్నావు, ఇదిగో కొందరు రక్షించాలనే తాపత్రయం కలిగి ఉన్నావు. కానీ ఇప్పుడేది ఆ ప్రేమ, ఇప్పుడేది ఆ భక్తి అంటే, ఆ మొదట ఆ శక్తిని ఇప్పుడు కోల్పోయావు. మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న ఆత్మీయత ఈరోజు నీ జీవితంలో లేదు, నువ్వు కోల్పోయావు. అందుకని ప్రభు ఆ విషయాన్ని చెప్తూ, అదే నీలో ఉన్న తప్పు, అదే నేను నీ మీద మోపుతున్న తప్పు, కనుక నువ్వు ఆ మొదటి స్థితిలోకి రా అని చెప్పి దేవుడి సంఘాన్ని పిలుస్తా ఉన్నా. దేవుని మందిరం అంటే ఆసక్తి చూపలేకపోతున్నాం. మొదట్లో ఎంత ప్రార్థన చేసావు, కానీ ఇప్పుడైతే ప్రార్థన చేయడానికి చాలా కష్టంగా ఉంది. మొదట ఎంత పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి బతికావు, కానీ ఇప్పుడేమైంది? పరిశుద్ధత లేదు, భయభక్తులు లేవు, మన ఇష్టానుసారంగా జీవించడం గమనిస్తున్నాం. చూడండి, మొదట ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, కొంతమంది రక్షించాలని ఎంత తపన పడ్డావు, ఇప్పుడు ఏమైంది? ఎవరిని రక్షించాలనే ఆలోచన కానీ తపన కానీ లేదు, ఉపవాసం లేదు కదా. పరిచర్య చేసావు ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే దేవుని కొరకు పరిచర్య చేయడానికి కానీ, ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో నమ్మకంగా ఉన్నావు, కానీ ఇప్పుడైతే ఆ స్థితి లేదు, కోల్పోయావు, వదిలేసావు, ఆ స్థితిని వదిలేసావు. ఇక్కడ ఈ సంఘం ఏం చేసింది? నీ మొదటి ప్రేమను వదిలితివి. వదలటం అంటే ఏంటి? తమకు తాముగానే తెలిసే వదిలేయటం అంటే ఏంటి? తెలిసే వదిలేశారు వాళ్ళు, కోల్పోయారు ఆ స్థితిని. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏదో ఆత్మీయంగా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఆ మొదటి స్థితిని కోల్పోయిన వ్యక్తిగాని ఉంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఆ మొదటి స్థితిలోకి నువ్వు మరలా రావాలి. అబ్రహాం ఏం చేశాడు?
మొదట బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కానీ మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు? మరలా మొదట ఎక్కడ బలిపీఠం కట్టాడో ఆ మొదటి స్థితికి అబ్రహాము తిరిగి వచ్చాడు, కనుక ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు దీవించబడాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మొదటి స్థితిలోకి మరలా రావాలి. జ్ఞాపకం చేసుకో, ఆలోచన చేసుకో, మారు మనసు పొందు. నువ్వు మొదటి స్థితిలో నువ్వు ఉన్నావో లేదో, మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదట నా ఆత్మీయత ఇప్పుడు ఉందా లేదో ఒకసారి పరిశీలన చేసుకుని ఆ మొదటి స్థితిలోనికి రావాలి. ఆ మొదటి స్థితిలోకి మరలా నువ్వు తిరిగి వెళ్ళాలి. ఆ మొదటి స్థితిలోకి నువ్వు వెళితేనే నువ్వు దీవించబడతావని అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. కనుక